జయ శ్రీ రాధే కృష్ణ. అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ సర్వసేనలను సంహరించగా దుఃఖిస్తూ ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఇలా అడిగారు. అశ్వత్థామ ఏమంత గొప్ప పనులు చేసిన వాడవటం వల్ల మహారథులైన నా పుత్రులను ఎలా చంపగలిగాడు? ద్రుపదుని కొడుకులు కూడా అస్త్ర విద్యా నిపుణులు, లక్షల మందితో కూడా పోరాడగలవారు. వారిని ఒక్కడే ఎలా చంపగలిగాడు? మేటి విలుకాడైన ద్రోణాచార్యుడు కూడా దుష్టద్యుమ్నునికి ఎదురుపడేవాడు కాదు. ఆ రధిక శ్రేష్ఠుణ్ణి ఒంటరిగా అశ్వత్థామ ఎలా సంహరించగలిగాడు అని అడగగా కృష్ణుడు ఇలా చెప్తున్నారు. అశ్వత్థామ ఆ దేవదేవుణ్ణి శరణు వేడి అందరినీ చంపగలిగారు. ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తే అమరత్వాన్ని కూడా ప్రసాదించగలడు. ఇంద్రుని చంపగల శక్తిని కూడా అనుగ్రహించగలడు. గతంలో ఆ మహాదేవుని తత్వం, వివిధ కర్మలు నాకు తెలుసు, అవి చెప్తాను విను. ప్రాణి సృష్టి చేయదలిచిన పితామహుడు ముందు మహాదేవుని వైపు చూసి ప్రాణులను సృష్టించు జాగు చేయకుండా అని అనగా, అలాగే అని పలికి భూతాలలోని లోపాలను చూసి నీటిలో మునిగి దీర్ఘకాలం తపస్సేస్తాడు. శివుని కోసం ఎదురుచూసి సర్వభూత సృష్టికర్తను ఇంకొకరిని మనసా సృష్టిస్తాడు పితామహుడు. ఆ స్రష్ట నాకన్నా పెద్దవాడు మరొకడు లేకపోతేనే సృష్టి చేస్తాను అనగా, ఆ స్థాణువు నీట మునిగి ఉన్నాడు, స్వేచ్ఛగా నీవు సృష్టి చేయమనగా 7 రకాల భూతాలను దక్షుడు మొదలగు ప్రజాపతులను సృష్టించారు. వారి ద్వారా చతుర్విధ భూత సముదాయం విస్తరించింది. సర్వ ప్రజలు కూడా ఆకలికి గురి అయి ప్రజాపతిని తినివేయబోగా ప్రజాపతి బ్రహ్మను చేరి రక్షింపమని అడగగా అన్నం, ఔషధులు మొదలుగాగలిగిన స్థావర పదార్థాలను జంగమ ప్రాణులను ఇచ్చి బలహీన ప్రాణులను బలంగల ప్రాణులకు ఆహారంగా నిర్ణయించగా వారు ఆహార రీతి ఏర్పడగానే వచ్చిన విధంగానే వారు వెనుతిరిగి వెళ్ళిపోయారు. దాంతో భూత సముదాయం పెరగగా బ్రహ్మదేవుడు ఆనందించాడు. తర్వాత జ్యేష్ఠుడైన సదాశివుడు నీటి నుంచి లేచి ప్రజలని చూశారు. అనేక రూపాల ప్రజలు సృష్టించబడి ఉన్నారు. శివుడు కోపించి తన లింగాన్ని ఖండించి విసిరివేశారు. ఖండించబడ్డ లింగం భూమిపైన నిలిచింది. బ్రహ్మదేవుడు శివుణ్ణి శాంతింపచేయకోరి, శర్వా, నీటిలో అంతకాలం ఏం చేశావు? లింగం ఎందుకు పడేశావు అని అడగగా, ఎవరో ప్రజలను సృష్టించారు. ఈ లింగంతో ఇక పనేముంది? ప్రజల కోసం అన్నాన్ని సంపాదించాను. ఔషధులు ప్రజల వల్ల వివిధ రూపాలు పొందుతూ ఉంటాయి. అలా పలికి కోపంతో వికల మనస్సుతో భుజవత్ పర్వత పాదాల చెంతకు వెళ్ళిపోయారు. సత్యయుగం ముగిశాక దేవతలు యథావిధిగా యజ్ఞాలు చేశారు. దేవతలు రుద్రుని యొక్క వాస్తవ స్వరూపాన్ని గుర్తించలేక స్థాణువైన శివునకు యాగభాగం కల్పించకపోయేసరికి వారిని శిక్షించదలిచాడు. యజ్ఞాలు 5 రకాలు: లోక, క్రియ, గృహ, పంచభూత, మానుష యజ్ఞాలని ఉన్నాయి. అందులో లోక, మానుష యజ్ఞాలతో ఒక ధనస్సును 5 మూరల పొడవుతో తయారు చేశారు. వషట్కారం అల్లెత్రాడు కాగా యజ్ఞాంగాలైన స్నానం, జపం, దానం, హోమం ఆయనకు కవచాలుగా మారాయి. వింటిని తీసుకొని దేవతలు యజ్ఞం చేస్తున్న చోటికి రాగా శివుడు విల్లుని ఎక్కుపెట్టగా భూదేవి వ్యధ చెందింది. పర్వతాలు కంపించిపోయాయి. గాలి వీచలేదు. ఆజ్యం పోస్తున్న అగ్ని మండలేదు. నక్షత్ర మండలం ఉద్విగ్నతతో తిరుగుతోంది. సూర్యచంద్రులు ప్రకాశించలేదు. దేవతలు దెబ్బతిన్నారు. యజ్ఞవిధి స్ఫురించలేదు. బాణంతో శివుడప్పుడు యజ్ఞపురుషుని హృదయాన్ని గాయపరచగా అగ్నితో మృగరూపం ధరించి ఆకాశానికి మృగశీర్షగా పారిపోయి ఆకాశంలో విరాజిల్లాడు.
రుద్రుడు అతన్ని ఆరుద్రగా అనుసరించాడు. యజ్ఞపురుషుడు తొలగిపోగా దేవతలలోని చైతన్యం లుప్తమైపోయి దేవతలకు ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు మహాశివుడు సవిత యొక్క బాహువులను, భృగుని కళ్ళను, పురుషుని యొక్క దంతాలను ఖండించగా దేవతలు యజ్ఞాంగాలు పారిపోయాయి. వింటి కొనను ఆసరాగా చేసుకొని దేవతలను నిరోధించగా దేవతల ప్రేరణతో వాణి వింటుత్రాడును తెంపగా విల్లులేని శివుని చేరివారందరూ శరణు వేడగా ప్రసన్నమైన శివుడు తన కోపాన్ని జలాశయంలో ఉంచాడు. జలం అగ్నిగా మారి జలాన్ని సృష్టింపచేసింది. అప్పుడు సవిత యొక్క బాహువులను, భృగుని కళ్ళను, వృష్ణి దంతాలను తిరిగి మళ్ళీ సదాశివుడు కల్పించాడు. యథాస్థితికి వచ్చి సర్వహవిస్సులతో ఆ మహాదేవునికి భాగం కల్పించారు. కోపిస్తే అస్వస్థతకు గురి అయ్యి ప్రసన్నమైతే మరలా స్వస్థత పొందుతారు. అశ్వత్థామకు ఆ పరమశివుడు ప్రసన్నం అవటం వల్ల ఆ వీరులనతను చంపగలిగాడు. దాని గురించి నువ్వు ఆలోచించక తర్వాతి కార్యక్రమం చేసుకోమని ధర్మరాజుకు శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు. జై శ్రీ రాధే కృష్ణ.